పోయిన ప్రాణాలు భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండటం అనేది ఇది కీలకం కదా. దీని మీద చాలా స్వతంత్రమైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందా లేదా అనేది మొదటి ప్రశ్న. అటువంటి చర్యలు అయితే ఇంతవరకు ఏమీ సూచనగా మరి చంద్రబాబు వెళ్ళి చూసిన తర్వాత ఏమన్నా చెప్తారేమో మనకు తెలియదు. ఇప్పుడు 25 లక్షలు 25 లక్షల సహాయం అని ఏదో అంటున్నారు, కాదు ₹1 కోటి అని వీళ్ళు అంటున్నారు. ఇలాంటప్పుడు ఉదాహరణగా ఇవ్వటమే చాలా మంచిది. కానీ నా కీలకమైన ప్రశ్న మటుకు అట్లాగే ఉంది. లడ్డు సమయంలో అంత ఆదుర్ద, అంత హడావుడి, అంత వివాదం చేసినటువంటి వాళ్ళు, సనాతన ప్రకటనలు చేసిన వాళ్ళు సాధారణ భద్రతను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? రాజకీయ వివాదాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత సాధారణంగా ఉద్యోగులు, తర్వాత ఇది సిబ్బంది, తర్వాత భక్తులు, సందర్శకుల యొక్క భద్రతకి ఇవ్వడం లేదు. ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకు. సో ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా సార్, BNS 194 సెక్షన్ కింద కేసు నమోదు, దాని మీద కూడా వైసీపీ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అదేంటి ఆ సెక్షన్ అన్నది ఎలా పెడతారని? అంటే 2 కేసులు పెట్టారంటున్నారు ఇక్కడ. తొక్కిసలాట నేను కూడా దాన్ని మరికొంచెం రెఫర్ చేసి చెప్తాను మీకు. వైసీపీ టీడీపీ ప్రాబ్లం కంటే జనరల్ ఫెయిల్యూర్ ఇక్కడ. ముందు దాన్ని చక్కదిద్దాలండి మొదటి విషయం. అవును, అది దిద్దకుండా చూడండి, BNS 124 చాలా క్లియర్గా, when 2 or more persons by fighting in a public place disturb the public peace, they are said to commit an affair. BNS 194 అది. ఇద్దరు తగాదా పడి అక్కడ దేనికో దారి తీయటం. whoever commits an affair shall be punished. అంటే ఏదో ఇద్దరి యొక్క తగాదా వల్ల ఇది వచ్చిందని, అంటే ఇంకా ఏమి తేలలేదు దర్యాప్తు అనుకుంటూనే దానికి ఒక కలర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం మటుకు తీవ్ర స్థాయిలో జరుగుతుంది. తొందరపాటుగా రాజకీయ కోణంలో కుట్ర పూరితంగా చేస్తే మటుకు చాలా తప్పు అవుతుంది. ఇది అక్కడ కుట్ర జరిగిందా లేదో మనకు తెలియదు, కానీ ఈ సమస్యను ఒక రాజకీయంగా ఒక దిశలోకి మరల్చే ప్రయత్నం చేస్తే మటుకు ఉపయోగం లేదు. సామాన్యమైన భక్తులైతే అది కోరుకోరు. భక్తులు నిజమైన పరిష్కారం, నిజమైన భద్రత, నిజమైనటువంటి రక్షణ కోరుకుంటారు. అండ్ ఐ రిపీట్ మై క్వశ్చన్, లడ్డు మీద అంత గొడవ చేసిన తర్వాత అక్కడ కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత ఎందుకు చక్కదిద్దలేదు? భానుప్రసాద్ లాంటి వాళ్ళు అక్కడే ఉంటారు, జనసేన కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు అలాగే ఉంటారు. ఈ భక్తులందరూ కూడా అక్కడ లేరే. ఎవరు అక్కడ లేరే? ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఒక మాట అంటే, నేనేం వైవి సుబ్బారెడ్డి నేను సమర్థించట్లేదు, ఆయన రాజకీయాలు కూడా నాకు తెలుసు. కానీ నేను స్వయంగా వెళ్ళి చూసేవాడిని. అక్కడికి ఎవరన్నా చూసారా వీళ్ళలో ఒకరన్నా? ఇంకా భక్తి ఏమి, సనాతనం ఇవన్నీ అనుకుంటూ ఆల్రెడీ నేను వెళ్ళాను, చూసాను. నేను ఎక్కడ ఆయన చూసింది వేరు, పరామర్శ కాదు నేను చెప్తుంది. అక్కడ అంటే చూసినప్పుడు ఏం సందేహం కలగలేదా? చూసాను ఆయన బయట. ఓకే, బిఆర్ నాయుడు గారు చూసుంటే ఆయన ఓకే అందాం మనం. కానీ ఇంతమంది సనాతన సైన్యము, శంఖారావాలు చేసేవాళ్ళు అక్కడ ఎందుకు స్వచ్ఛంద సేవకుల్లాగా వాళ్ళని ఆదుకోలేదని నా ప్రశ్న. బాబు తొక్కిసలాడుకోకండి అయ్యా, మీకు ప్రాణాలది ముప్పు అని ఎవరు ఎందుకు చెప్పలేదని నా ప్రశ్న. వేయమంటే అది సమంజసమా అంటారా కాదంటారా? సమంజసమా కాదా? ఇప్పుడు పార్టీల సభలు జరుగుతాయి, లేకపోతే ఇవి స్వచ్ఛంద సేవకులు, అసలు వాలంటీరు స్వయం సేవక్ అంటేనే అర్థం కదా. ఈ స్వయం సేవకులు అక్కడ ఎందుకు సేవ చేయడం లేదు అని నా ప్రశ్న. సనాతన ధర్మం ఏమైందని, సనాతన సైనికులు వీళ్ళని రక్షణ కోసం ఎందుకు రాలేదు అని నా ప్రశ్న. కాబట్టి భక్తి అనేది, మతం అనేదాన్ని రాజకీయంగా దారిలోకి మరల్చడం కంటే ప్రజలను కాపాడడానికి ఏం చేసినా ఏం చెప్పినా అంతిమంగా ప్రజల శ్రేయస్సు అనేది కొలబద్దగా ఉండాలి. అక్కడ కనపడనిది, అవసరానికి అక్కరకు రాని ఇది ఉపయోగం ఏముంది? నిజంగా చాలా మీరైనా చెప్పాలి, ఎందుకంటే మీరు కూడా చాలా ఆర్డెంట్ డివోటీ సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి నా ప్రశ్నలకు వీళ్ళలో ఒక 10 మందిని అక్కడ ఉండాలి కదా. అంటే ఇదంతా ఒక అడ్మినిస్ట్రేటివ్ రొటీన్ లాగా మార్చేశారు. చాలా ఏదో జరిగిపోతుంటుంది అని ఎంతసేపటికి. ఇప్పుడు కూడా మీరు చూడండి, అధికారుల మీద చర్య తీసుకుంటాం, ఉద్యోగుల మీద తీసుకుంటాం. మీ భక్తి విశ్వాసాలు, సైన్యం, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రాగానే కొన్ని వేల మంది వాలంటీర్లను నేను రిక్రూట్ చేశాను, ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తాను, ఇవన్నీ ఏమయ్యారు వాళ్ళందరూ? ఏవి తల్లి నిరుడు కురిచిన హిమ సమూహంలోని ఈ సనాతన సమూహములు ఎక్కడికి పోయాయి? ఎందుకు వాళ్ళలో ఏ ఒక్కరు కూడా అక్కడ చూసినా కానీ
మీరు బయటికి వెళ్ళే వాళ్ళు చూడండి, వాళ్ళు ఎవరో ఏం చేస్తున్నారు. కాబట్టి నిజంగా దీనికి ఏం జవాబు లేదు. నేను దీని ఆధారంగా ఏదో రాజకీయంగా ఎవరి మీద ఆరోపణలు చేయడం కూడా నా ఉద్దేశం కాదు. మీ రాజకీయ తగాదాల మధ్య దీన్ని వీళ్ళతో మార్చారనేది నా ఆరోపణ, సార్. మై ఛార్జ్. లేకపోతే అంతకుముందు ప్రశాంతంగా వెళ్ళి ఘంటసాల పాటలు ఏవో పాడుకొని వాడికి వచ్చింది మా శ్లోకాలు చెప్పుకొని జనం వచ్చేసేవాళ్ళు. కానీ దాన్ని పూర్తిగా ఓవర్ పొలిటిసైజేషన్, శృతి మించిన రాజకీయం టీటీడీ యొక్క పటిష్టతను దెబ్బతీసింది. కొండ మీద శృతి మించిన రాజకీయం పాలనా నిర్వహణలో అవినీతి, అసమర్థత కూడా ఈ పరిస్థితి అభద్రతకు దారితీస్తూ ఉన్నాయి. ఒకరినొకరు అనుకోవడం తప్ప అసలు దేవుడిని పట్టించుకునే వాళ్ళు లేరు అక్కడ. దేవుడు అనేవాడు ఇప్పుడు ఏదో అంటాడే, మనిషికి అన్యాయం జరిగితే దేవుడితో మొరపెట్టుకుంటాడు, దేవుడికే అన్యాయం జరిగితే ఎవరితో మొరపెట్టుకుంటాడని ఒక డైలాగ్ ఉంటుంది. దేవుడు అనేవాడు ఉన్నాడా అని మనిషికి కలిగిన సందేహం, మనుషులు అనేవారు ఉన్నారా అని దేవునికి వచ్చిన అనుమానం అని ఆత్రేయ ఎప్పుడో పాట రాశాడు. అట్లా ఇట్స్ వెరీ వెరీ సీరియస్ సిచ్యువేషన్. ఉదయం నుంచి చూస్తే కూడా వాళ్ళ దీన్ని బట్టి అప్పుడే వచ్చి మాట్లాడుతుందంటే ఆమె వైసీపీ అంట, ఏమి టీడీపీ అంట. ఎందుకండి ప్రాణాలు పోయినప్పుడు టీడీపీలు వైసీపీలు ఇవి ఎందుకండి? రాజాసింగ్ ఉన్నాడు, బీజేపీ నాయకుడు, హైదరాబాద్ ఎమ్మెల్యే. ఆయన ప్రకటన చేశాడు దీని మీద పటిష్టంగా మీరు చేయండి, విచారణ చేయండి అన్నీ కూడా అని. ఆ మాత్రం కూడా చాలామంది మాట్లాడలేదు. ఇంకెక్కడన్నా జరిగి ఉంటే, ఇంకెప్పుడన్నా జరిగి ఉంటే ఎలా ఉండేది? ఇది నిజం కాదు. ద్వంద్వ ప్రమాణాలు కుదరదు వర్మ. ప్రజాశ్రేయస్సు విషయంలో డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు. అలాగే వైసీపీ భూమన అయినా, రోజా అయినా, ఇంకొకరైనా వెంటనే రాజీనామాలు చేయాలి ప్రభుత్వం, అవన్నీ ఏమి జరగవు. కానీ ఒక సమగ్రమైన, పైగా నిన్న మోదీ దేశంలో ఉన్నప్పుడే అదే అంటున్నాడు. నేను ఇందా చూస్తున్న రాఘవులు అంటున్నారు, మోదీ కోసమేమో అక్కడ వేలాది మంది పోలీసులను పెట్టారు. సో ఉన్న వాళ్ళని కూడా కొంచెం అటు చేసి ఉంటారు. ఇలా జరుగుతుంది. కొండ మీద మోడీ దగ్గర పెట్టారు, కింద ఏమో అసలు మనుషులు ఉన్న దగ్గర లేదు. ఇది సమస్య. అది కారణం అయ్యి ఉండొచ్చండి. ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ కాబట్టి ఫోకస్ అంతా అక్కడ ఉంది. ప్రధానమంత్రిని పొగడం అది మరి విడిగా చర్చించాలి. ప్రధానమంత్రిని కీర్తించడం ఇది ఎంతగానే అంటే ఏం చూసుకోరా? ఎంత ప్రాధాన్యత అండి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ దర్శనం, ఇది చాలా కీలకం కదా. నాకు తెలిసిన మిత్రులందరూ కూడా అది అప్పుడే వాళ్ళు అదే ధ్యాసలో ఉంటారు. నువ్వు కూడా భక్తుడివే కదా.